ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇది ఇంతకుముందు ఎలా నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, డెఫినెట్గా మీరు అది ఓపెన్ చేసి చూడండి అనమాట. ఈరోజు ఏంటంటే ఇది ఎలా అప్లై చేస్తే మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు అనేది నేను ఆల్రెడీ అప్లై చేశాను. ఇది నా అప్లికేషన్ ఫామ్. ఇది ఆల్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ అప్లై చేస్తూ నేను మీకు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 5th February 2025 అండ్ ఎండింగ్ డేట్ 8th March 2025 ఉంది. సో టైం అనేది చాలా ఉంది. అండ్ మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యి మీ యొక్క అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే కనుక డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ విధంగా నేను దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ అప్లికేషన్ ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అండ్ ఇక్కడ మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ చేయొచ్చు, కానీ ఇక్కడ కొత్త వాళ్ళం కదా, సో డెఫినెట్గా ఇక్కడ టు రిజిస్టర్ అనేది దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే క్లిక్ హియర్ అన్న దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏమేమి అడుగుతుందో ఒకసారి చూద్దాం మనం. కింద ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట. ఇక్కడ చూస్తే పోస్ట్ నేమ్ అంటుంది జూనియర్ కోర్ట్ అసిస్టెంట్. ఆ తర్వాత పోస్ట్ కోడ్ 01 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మీరు కింద చూస్తే కనుక మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా ఏదైతే ఇంతకుముందు ఇచ్చారో అదే నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ అడుగుతుంది. ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళాలి. మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది క్లియర్గా జాగ్రత్తగా ఇవ్వండి. ఏదైనా అప్డేట్ రావాలనుకుంటే ఇదే ఈమెయిల్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత చూస్తే కనుక కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, జనరేట్ ఓటీపీ అంటుంది. జనరేట్ ఓటీపీ అనగానే మనకు నెక్స్ట్ పేజ్లో ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది. 243924 ఉంది. అది మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేయాలి. తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో సేమ్ ఎగ్జాక్ట్గా అదే మెయిల్ ఐడికి మీకు అదే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక్కడ నాకు వచ్చిన మొబైల్ ఓటీపీతో నేను ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని ఇస్తున్నాను. ఇక్కడ ఓటీపీ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, ఐ అగ్రీ క్లిక్ చేయాలా. ఇక్కడ క్యాప్చా కోడ్ ఒకటి ఇచ్చాడు, అదొకటి కూడా మనం ఫినిష్ చేయాలా. అది టైప్ చేసి ఇక్కడ రీవెరిఫై అనేది క్లిక్ చేస్తే మనకు కంప్లీట్గా మన యొక్క పోస్ట్ నేమ్ ఏంటి, క్యాండిడేట్ నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏమి ఇచ్చారు, ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇచ్చారు అనేది ఇక్కడ మనం అవన్నీ కరెక్ట్గా చెక్ బాక్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అది మనకి ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అలర్ట్ అని. ఒకసారి మనం క్లిక్ ఓకే చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయడానికి కానీ అది ఎడిట్ చేసుకోవడానికి కానీ మనకి ఛాన్స్ లేదు అంటున్నాడు. సో ఓకే క్లిక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మనకి ఒక మెసేజ్ వస్తుంది, రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి. మనకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది ఆ ఓటీపీ అనేది, ఆ అప్లికేషన్ నెంబర్ అనేది. ఇక్కడ వస్తే కనుక మనకి కంప్లీట్ అప్లికేషన్ స్టాటస్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఏది. ఆ తర్వాత ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్లో గో టు అప్లికేషన్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అప్లికేషన్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఈ విధంగా లోడ్ అయ్యి అప్లికేషన్లోకి మనకు తీసుకెళ్తుంది. ఇక్కడ చూస్తే
మనకి 4 ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ తీసుకుంటుంది, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది, అండ్ డాక్యుమెంట్ అండ్ పేమెంట్ తీసుకుంటుంది. ఈ 4 స్టెప్స్ మనం ఫినిష్ చేసుకోగలిగితే ఈ అప్లికేషన్ క్లోజ్ అయినట్టే. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి మనకు అప్లికేషన్ నెంబర్ అదే వస్తుంది. పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మనకు పక్కన ఆటోమేటిక్గా మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది, మన యొక్క ఏజ్ అనేది చెప్పేస్తుంది అక్కడ. ఇక్కడ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియానా అనేది కాదా అనేది ఇక్కడ టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయితేనే మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ, ఇక్కడ అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ అని, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. మీ కేటగిరీని బట్టి మీరు ఈ యొక్క రిజర్వేషన్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, దెన్ చూస్తే కనుక ఇంకొక పోర్షన్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ విత్ మినిమం 40% డిజబిలిటీ ఏమన్నా ఉందా మీకు అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మెన్నా, మీరు అవునా కాదా అనేది అంటుంది. మనకి ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. మీరు డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటరా అనేది కూడా అడుగుతుంది ఇక్కడ. మనకి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆల్రెడీ మనం సుప్రీంకోర్టులో పనిచేస్తున్నామా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. అదొకవేళ మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పనిచేస్తే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేయాలి. ఒకవేళ నో అని క్లిక్ చేస్తే మీరు వేరే ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారా, ఆల్రెడీ ఏదైనా పిఎస్యూస్లో ఉన్నారా, లేదంటే ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్లో పనిచేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, తర్వాత చూస్తే కనుక మనకి పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది, మన యొక్క క్యాండిడేట్స్ నేమ్ వస్తుంది, దెన్ ఫాదర్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చూస్తే కనుక మ్యారిటల్ స్టాటస్ అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, విడో అయితే విడో, డివోర్స్ ఏదైతే అది మీ యొక్క స్టాటస్ అనేది క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఆ రిలీజియన్ ఏదైతే ఉందో ఆ రిలీజియన్ హిందూయిజం, ఇస్లాం, సిక్కిం ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మనం క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ ఐడి కార్డ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ అడగదు, మనకి ఏదైతే పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది. దాని యొక్క సంబంధించిన నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ప్రిఫర్డ్ టెస్ట్ సిటీ అంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ వెతకడం కంటే హైదరాబాద్ HYD అని కొడితే మనకు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట, HYD అని. ఇంకొకటి ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అనుకుంటే వరంగల్ అని క్లిక్ చేయాలా, కరీంనగర్ అనుకుంటే కరీంనగర్ అని. ఓకే, ఇవి టెస్ట్ సెంటర్స్ అనమాట. నేను ఆల్రెడీ ఈ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లు కూడా మీరు చూడొచ్చు. దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అతనికి సంబంధించిన నేమ్ ఏంటి, బ్యాంక్ ఏ బ్యాంక్లో, SBI అయితే SBI, లేదంటే వేరే అదర్ బ్యాంక్ అయితే అదర్ బ్యాంక్, బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతున్నాడు, ఆ బ్యాంక్ యొక్క IFSC కోడ్. దెన్ ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకు అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మనకి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్లో మన యొక్క అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ ఇవన్నీ క్లియర్గా, స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, డిస్ట్రిక్ట్, ఇక్కడ పిన్ కోడ్ అనేది అడుగుతుంది. ఒకవేళ కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ కాపీ అవుతుంది. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టాలా. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయిపోయింది, కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయిపోయింది, తర్వాత క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకి 10th అడుగుతున్నాడు, ఆ తర్వాత డిగ్రీది అడుగుతున్నాడు, ఇవి రెండే అడుగుతున్నాడు, ఇంకేం అడగట్లేదు. అండ్ దీనికి సంబంధించిన మెమో వచ్చేసి మనకి నెక్స్ట్ పేజ్లో అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కదా, అందరి చాలామందికి అలాగే ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దెన్ చూస్తే కనుక క్వాలిఫికేషన్ నేమ్ ఇక్కడ SSLC అయితే SSLC అని, SSC అయితే SSC, మెట్రికులేషన్ అయితే మెట్రికులేషన్. ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ZP, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చదివిన వాళ్ళైతే మీ యొక్క స్కూల్ నేమ్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ స్కూల్ నేమ్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ ఇక్కడ చూస్తే కనుక పర్సంటేజ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వచ్చేసి
520 వచ్చాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 600. ఇక్కడ మీరు సైడ్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా 86.67% అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డిగ్రీ నేమ్ అడుగుతుంది, గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇక్కడ మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ యొక్క డిగ్రీ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఫుల్ టైమా పార్ట్ టైమా కరెస్పాండెన్స్ అడుగుతుంది. సో చాలామంది ఫుల్ టైమే చేస్తుంటారు కాబట్టి ఫుల్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్స్ ఏంటనేది, నేను కంప్యూటర్ సైన్స్ చేశాను కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ ఇక్కడ మంత్ అండ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మంత్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అనేది కూడా, మీ యొక్క డిగ్రీ పాస్డ్ అవుట్ ఏ ఇయర్ అయ్యింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత చూస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనకి ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ డూ యూ హ్యావ్ మినిమం స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలరా సిస్టమ్ పైన అనేది అడుగుతున్నారు. మీరు నో అన్నారనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ వస్తేనే మీరు ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు ఉంటారు. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉందా లేదా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకో. ఒకవేళ మీరు ఇక్కడ నో అన్నారనుకోండి, అయినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ 2 కండిషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది లాస్ట్ పేజ్ అనమాట, ఇందులోనే పేమెంట్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూస్తే అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటున్నారు. దీని యొక్క సైజ్ చూడండి. ఇక్కడ ఈ సైజ్ వచ్చేసి మనకి 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. 50 KB నుంచి 100 KB, ఇది నోట్ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ అని రాసుకొని 50 KB నుంచి 100 KB ఉండాలా. ఆ తర్వాత ఇది మన యొక్క సిగ్నేచర్ వచ్చేసి 50 KB నుంచి 100 KB, రెండు 50 KB నుంచి 100 KB ఉండాలి. ఆ తర్వాత మన యొక్క SSC మెమో వచ్చేసి మనకి ఎంతలో కావాలి, 100 KB నుంచి 1 MB వరకు ఉండొచ్చు. ఇది JPG ఫార్మాట్లో అయినా ఉండొచ్చు, PDF ఫార్మాట్ అయినా ఉండొచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ తర్వాత ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా, అది కూడా 100 KB నుంచి 1 MB వరకు ఉండొచ్చు. ఇది కూడా JPG PDF ఫార్మాట్స్ని తీసుకుంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అప్లోడ్ అంటే మీకు డైరెక్ట్ క్లిక్ అక్కడ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఈ డ్రాప్ ఫైల్స్ హియర్ అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇది క్లిక్ చేయగానే మనకు పర్టికులర్ మన యొక్క సిస్టంలో ఎక్కడైతే ఫోటో ఉందో అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అది కూడా 100 KB నుంచి 1 MB వరకు. అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి క్లియర్గా పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. మనకి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 250 అని, అదర్ క్యాండిడేట్స్ అయితే మనకి 1000 రూపీస్ అని వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి చూజ్ యువర్ పేమెంట్ మోడ్ అంటుంది. చూజ్ యువర్ పేమెంట్ మోడ్ అనగానే మనకు ఆన్లైన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఈ 3 ఏదైతే చెక్ బాక్స్ ఉన్నాయో ఆ చెక్ బాక్స్ అన్నింటినీ టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసుకొని సబ్మిట్ అంటే కనుక మనకి పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది. యాక్చువల్గా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ లేవు. ఆ రెడీ అయ్యాక నా అప్లికేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఒక క్యాండిడేట్ అప్లికేషన్ ఇది. సో అది నేను మీకు వీడియో కోసం నేను శాంపుల్గా ఎంటర్ చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ మనం మాడిఫై చేసుకోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మాడిఫై చేయలేము. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే మనం చేంజెస్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మేల్ నుంచి ఫీమేల్కి, ఫీమేల్ నుంచి మేల్కి, కమ్యూనికేషన్ అడ్రస్లో చేంజెస్ కావాలంటే అట్లా కూడా చేయొచ్చు అనమాట. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ పేజ్లో వచ్చినప్పుడు మనం ఏదైనా చేయడానికైతే వీలుంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్లో నేమ్ అవన్నీ చేంజ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ అంటే మనకి ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్ అక్కడ ప్రింట్ తీసుకొని లాగౌట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి క్లియర్గా ఎండ్ టు ఎండ్ అప్లై ఎలా చేసుకోవాలి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసాం కదా. నచ్చిందా? డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. ఫర్దర్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ఆసక్తి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.